అక్కడ ఒక 10,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టారు కదా ముఖ్యమంత్రి గారు. ఆ 10,000 మందిలో మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మంది చదువుతున్నారు ఒకసారి చేతులు ఎత్తమంటే మీకు తెలిసేది. వార్డు మెంబర్ కున్న తెలివి కూడా మీకు లేదని ముఖ్యమంత్రిని పట్టుకొని క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మనం అనునిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుల్ని ఎత్తు చూపిస్తూనే ఉన్నాం. ఆయన కూడా మన పుట్టినే దొరికిపోతుండు. పాపం ఆయనకు అవగాహన లేకనో ఆయన కిందలు రాసిస్తున్న స్క్రిప్ట్ ను చదవడంలో ఎక్కడో ఒక పొరపాటు జరుగుతుంది, మనకు దొరికిపోతుండు. నిన్న కూడా అలాంటి తప్పే చేసి దొరికిపోయిండు. ఏందా తప్పు అంటే ఒక వర్గాన్ని మెప్పు పొందడం కోసం, ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇంకో వర్గాన్ని అవమానించే విధంగా మాట్లాడిన మాటలు. నేను ఒకటే ఒక విషయం అడుగుతున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ కూతురు ఏ పాఠశాలలో చదివింది? ఈ రోజు మమ్మల్ని ఇంత తక్కువ చేసి మాట్లాడడం మీకు తగునా? అక్కడ ఒక 10,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టారు కదా ముఖ్యమంత్రి గారు. ఆ 10,000 మందిలో మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మంది చదువుతున్నారు ఒకసారి చేతులు ఎత్తమంటే మీకు తెలిసేది. ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి. నేను సూటిగా అంటున్నా రేవంత్ రెడ్డి గారు, నిజంగా సంచులు మేసి పదవులు తెచ్చుకున్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఇట్లాంటి ప్రైవేట్ ఉద్యోగుల విలువ? ఒక్కసారైనా టీచింగ్ చేస్తే తెలుస్తుంది కదా. టీచింగ్ చేయకుండా సంచులు మోసి పదవులు తెచ్చుకునే వాళ్ళకి చదువుకున్న విలువ తెలియదు రేవంత్ రెడ్డి గారు. ఆయన సూటిగా అడుగుతుండు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగులను పిలిపించుకొని లక్షల జీతాలు ఇచ్చి చదువు చెప్పిస్తున్నావు కదా, మరి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకున్నావా అని అడుగుతుండు. సమాధానం చెప్పగలవా? ఇది ఈయనే ఒక రేవంత్ రెడ్డినే కాదు, యావత్ ప్రభుత్వ టీచర్లను అడుగుతుండు. లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి జీతాలుగా తీసుకుంటున్న ప్రభుత్వ టీచర్లారా ఆన్సర్ ఇవ్వండి. మీరే నాణ్యమైన విద్యను అందిస్తే మీ పిల్లల బంగారు భవిష్యత్తును ఈ ప్రైవేట్ వాళ్ళ చేతులల్లో ఎట్లా పెడుతురని అడుగుతున్నా. సమాధానం ఏం చెప్పగలరు? మీరు అద్భుతంగా చదివిర్రు, పోటీ పరీక్షలు పాస్ అయ్యిర్రు, జాబ్ తెచ్చుకున్నారు, మరి మీ దగ్గర ఎందుకు పిల్లలు చదువుతలేరు? మీ పిల్లల భవిష్యత్తును వీళ్ళ చేతిలో ఎందుకు పెడుతున్నారు? దానికి సమాధానం కావాలి. ప్రైవేట్ టీచర్ల యొక్క గొప్పతనం ఏంటో కేవలము ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మెప్పు పొందడానికే తప్ప వేరే కాదని చెప్పి అనుకుంటా ఉన్నాం. వార్డు మెంబర్ కున్న తెలివి కూడా మీకు లేదని ముఖ్యమంత్రిని పట్టుకొని వార్డు నెంబర్ కున్నటువంటి తెలివి కూడా లేదంటుర్రు టీచర్లు. గదిని గుర్తుపెట్టుకో, ఈట్కా జవాబ్ పత్తర్సే అన్నట్టుగా ఉంటది. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాగద్వేషాలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి హోదాలో ఉండి ప్రైవేటు టీచర్లను కించపరిచే విధంగా మాట్లాడితే ఊకుంటారు అనుకున్నావా? కొద్దిగానన్నా సోయిలో ఉండి మాట్లాడాలి, కొద్దిగానన్నా అవగాహనతో మాట్లాడాలి. వినండి. ఇంకా చెప్తా ఉన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారే చెప్పారు. 10,000 పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు 30 లక్షల మంది ఉన్నారని ముఖ్యమంత్రి గారే ఒప్పుకుంటున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలలో 30,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అందులో చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య 26 లక్షల మంది ఉన్నారు. మరి దానికి నువ్వు సమాధానం ఏం చెప్పాలా? ఎందుకు ప్రజలు గవర్నమెంట్ స్కూల్ ను విశ్వసిస్తలేరు? ఆ దానిలో చదువు చెప్పే టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు పంపుతలేరు? లక్షల జీతాలు తీసుకుంటారు కదా, మరి ఎందుకు పంపుతలేరు? ఈ ప్రైవేట్ వాళ్ళ మీద స్కూళ్ళలో ఎంత జాయిన్ చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. దయించి తెలంగాణ సమాజం ఆకలిని భరిస్తుందేమో కానీ ఆత్మ గౌరవాన్ని ఈ అన్యాయం జరిగితే భరించారు. తిరగబడతారు, యుద్ధం చేస్తారు. నువ్వు ఇట్లే ఈ మాటలు రిటర్న్ తీసుకోకపోతే నిన్ను గద్దె తీస్తారు ఈ ప్రైవేటు టీచర్లే. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.